హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పిల్లలకి ఎంతో ఇష్టమైన తేనె మిఠాయి ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్పు బియ్యం వేయాలి, 1/4 కప్పు మినప్పప్పు వేయాలి. ఇప్పుడు వాటర్ పోసి 2 సార్లు శుభ్రంగా కడగాలి. కడిగానండి. ఇప్పుడు 2 గ్లాసులు వాటర్ పోసి 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. 2 గంటలు అయిందండి. ఇప్పుడు వాటర్ అంతా తీసేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. 1/4 కప్పు వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఎక్కువ వాటర్ పోయకూడదు. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి గరిటెతో. ఇలా పిండి మొత్తం బౌల్లోకి తీసుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి, డ్రాప్ లాగా పడాలి. ఈ పిండిని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద వెడల్పాటి మందపాటి గిన్నెను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1 కప్పు చక్కెర వేసుకోవాలి. ఇప్పుడు 3/4 కప్పు వాటర్ పోసి కలుపుకుంటూ ఉండాలి చక్కెర కరిగేంత వరకు. చక్కెర కరిగిందండి. మరో 5 నిమిషాల పాటు ఇలానే మరిగించుకోవాలి. 5 నిమిషాలు అయిందండి. కన్సిస్టెన్సీ చెక్ చేద్దాము. వేళ్ళ మధ్యలో ఇలా పట్టుకొని చూస్తే తీగ ఫామ్ అవుతుంది. ఇంకా ఫ్లేమ్ ఆఫ్ చేసి 5 చుక్కల నిమ్మరసం పిండుకోవాలండి, చక్కెర క్రిస్టలైజ్ కాకుండా ఉండడానికి. ఈ షుగర్ సిరప్ని పక్కన పెట్టి చిటికెడు వంట సోడా పిండిలో వేయాలి. ఆరెంజ్ రెడ్ ఫుడ్ కలర్ కొంచెం వేసుకోవాలండి. ఇప్పుడు ఈ పిండిని బాగా కలపాలి, అంతా కలిసేటట్లు. ఫుడ్ కలర్ వద్దనుకుంటే వేసుకోని అవసరం లేదండి. నేను కొంచెం వేసాను. ఇలా కలర్ అంతా కలిసేటట్లు బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టి ఆయిల్ని డీప్ ఫ్రైకి పోసి ఫ్లేమ్ హైలో పెట్టాలి ఆయిల్ హీట్ అయ్యేంత వరకు. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు ఫ్లేమ్ మీడియంకి తగ్గించి పిండిని బాగా కలిపి ఇలా చిన్న పునుగుల్లాగా వేసుకోవాలి. ఇలా కడాయిలో పట్టినన్ని వేసుకోవచ్చు. వేసిన వెంటనే తిప్పకుండా 1 నిమిషం ఆగి తిప్పాలి. 1 నిమిషం అయిందండి. ఇప్పుడు ఆయిల్ స్ట్రైనర్తో వీటిని తిప్పుకుంటూ ఉండాలి 2 వైపులా బాగా కాలేంత వరకు. కలర్ వేసాం కాబట్టి కాలింది లేనిది తెలియదండి. ఇవి ఆయిల్లో పైకి తేలుతాయి. అప్పుడు గరిటెతో ఇంకా తీసేసుకోవాలి. ఇవి పైకి తేలాయండి. ఇప్పుడు గరిటెతో తీసుకొని షుగర్ సిరప్లో వేసుకోవాలి. ఇలానే మిగిలిన వాటిని తీసుకొని షుగర్ సిరప్లో వేసుకోవాలి. మిగిలిన పిండిని ఇలా చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకొని కాలేంత వరకు ఉండాలి. ఇవి కాలాయండి. ఇప్పుడు ఆయిల్ స్ట్రైనర్తో తీసుకొని వీటిని కూడా షుగర్ సిరప్లో వేసుకోవాలి. ఇలానే మిగిలిన వాటిని తీసుకొని షుగర్ సిరప్లో వేసుకోవాలి. అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేయాలి. గరిటెతో ఒకసారి కలుపుకొని 30 నిమిషాల పాటు షుగర్ సిరప్లో సోక్ చేసుకోవాలండి. వీటిని మిగిలిన పిండిని కూడా వేయించి షుగర్ సిరప్లో 30 నిమిషాల పాటు సోక్ చేశానండి. ఇప్పుడు సర్వ్ చేసుకుందాము. వీటిని ఆంధ్ర రసగుల్లాలని కూడా అంటారు. పిల్లలకి ఇలా హెల్తీగా చేసి పెట్టచ్చండి. ఇంట్లోనే చాలా బాగుంటాయి. మేము చిన్నప్పుడు బాగా తినేవాళ్ళం. వీటిని ఇలా షుగర్లో కోట్ చేసుకొని ఇవ్వచ్చు పిల్లలకి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. కొత్తగా చూసేవారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.